ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, తేదీ 15 మే 2026 శుక్రవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 తిథి త్రయోదశి ఉదయం 8:29 వరకు, తరువాత చతుర్దశి. నక్షత్రం అశ్విని రాత్రి 8:10 వరకు, తరువాత భరణి. యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 2:16 వరకు. కరణం వనిజ ఉదయం 8:29 వరకు, తరువాత విష్టి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:43 నుండి 3:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం సాయంత్రం 4:36 నుండి 6:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 5:01 వరకు. గుళిక కాలం ఉదయం 7:24 నుండి 9 గంటల వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వృషభరాశి కీలక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మిథున రాశి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత లభించి ఆశించిన ఫలితాలు సాధించే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. కన్యరాశి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. దేవాలయ దర్శనం శుభప్రదం. తులారాశి ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశి ఆరోగ్యపరంగా సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. ధనస్సు రాశి కుటుంబ సహకారం లభించడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మకర రాశి ఆర్థిక విషయాల్లో లాభ సూచనలు ఉన్నాయి. అనుభవజ్ఞుల సలహా ఉపయోగపడుతుంది. కుంభరాశి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీనరాశి ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుభవార్తలు అందుతాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.